హలో ఫెలో అథ్లింగ్స్, ఇవాళ నేను ఎస్పీ ఇంటర్న్స్ FA1 ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పెషలిస్ట్ ప్రోగ్రామర్స్లో ట్రైనీస్ అండ్ ఇంటర్న్స్ అని ఉంటారు. ట్రైనీస్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత పిలుస్తారు, వైల్ ఇంటర్న్స్ వచ్చేసి మన లాస్ట్ సెమిస్టర్లో పిలుస్తారు. ఎస్పీ ఇంటర్న్స్కి ప్రోగ్రామ్ వచ్చేసి వీళ్ళు పవర్ ఇంటర్న్షిప్ అని ట్యాగ్లైన్ ఇచ్చారు, వేరాస్ ఫర్ SC ఇంటర్న్స్ వచ్చేసి వీళ్ళు ఇంటర్న్షిప్ అని ఇచ్చారు. ఎస్పీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వచ్చేసి 2022లో స్టార్ట్ అయిందంట. సో మా 5th బ్యాచ్. నౌ స్పెషలిస్ట్ ప్రోగ్రామర్స్లో ట్రైనీస్ అండ్ ఇంటర్న్స్ అని ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి ప్రాసెస్ కూడా హైరింగ్ ప్రాసెస్ సేమ్ హ్యాక్ విత్ ఇన్ఫీ అని జరిగింది. ఈ హ్యాక్ విత్ ఇన్ఫీ ద్వారా మేము సెలెక్ట్ అయ్యాం. ఈ మొత్తం ప్రాసెస్ వచ్చేసి నేను నెక్స్ట్ వీలో పెడతాను. సో ఇప్పుడు ఈ ఇంటర్న్స్ అండ్ ట్రైనీస్ అనే సెగ్రిగేషన్ వీళ్ళు సమ్ ఇంటర్నల్ మెట్రిక్స్ యూజ్ చేసి డివైడ్ చేశారు. సో ఎవరికి ఆఫర్ లెటర్ వచ్చిందో వాళ్ళు వచ్చేసి Jan 5th జాయిన్ అయ్యాం మేము. మిగతా ఎవరికి రాలేదో వాళ్ళు ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ట్రైనీస్ కింద పిలుస్తారంట. సో మాకు ఇంటర్న్షిప్ January to April. సో 2 స్ట్రీమ్స్ ఉన్నాయి మాకు ఎస్పీ ఇంటర్న్స్కి. ఒకటి వచ్చేసి ఏజెంటికే, ఇంకోటి వచ్చేసి జావా ప్లస్ రియాక్ట్. మాకు ఈ ప్రీ డిఫైన్డ్ స్ట్రీమ్స్ వాళ్ళే డివైడ్ చేశారు. మా బ్యాచ్ అరౌండ్ 200 మెంబర్స్ ఉన్నాం. సో వీళ్ళే లైక్ 100 డివైడ్ చేసేసి ప్రీ డిఫైన్డ్గా మాకు బ్యాచెస్ వైజ్ డివైడ్ చేసేసి ఫస్ట్ డే నుండి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. నాది ఏజెంటికే స్ట్రీమ్. మాకు నేర్పించింది బేసిక్ పైథాన్ నుండి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ ఆఫ్ పైథాన్ అండ్ ఆల్సో డేటా సైన్స్ యూజింగ్ పైథాన్ అండ్ బ్యాక్ ఎండ్ యూజింగ్ పైథాన్. ఇవన్నీ కాన్సెప్ట్స్ కవర్ చేశారు FA1లో. మొత్తం 3 FAs ఉన్నాయి, FA1, FA2, FA3. FA3 is the project. ఈ 3 FAsలో 50% మినిమం ఉండాలి. అండ్ ఆల్సో ద కంబైన్డ్ FA1, FA2, FA3 కలిపి మాకు యావరేజ్ గ్రేటర్ దాన్ 65% ఉండాలి. అప్పుడే పాస్ అయినట్టు. అండ్ నౌ కమింగ్ టు ఎడ్యుకేటర్స్ అండ్ కో ఎడ్యుకేటర్స్, వీళ్ళు ప్రతి కోర్స్కి మారుతుంటారు. కొంతమంది వచ్చేసి కాస్త లైక్ డెప్త్గా వెళ్ళి కాన్సెప్ట్స్ మొత్తం బాగా నేర్పిస్తారు. కొంతమంది వచ్చేసి లైక్ పైన చెప్పేసి మీరే సెల్ఫ్ స్టడీ చేసుకోమంటారు. ఎంతవరకు మీరు సెల్ఫ్ స్టడీ చేసుకుంటారో మీ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాక్ టెస్ట్, వెన్, హౌ, ద ప్యాటర్న్, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఇట్. మాకు మాక్ టెస్ట్ 29 January జరిగింది. ఈ మొత్తం టైం లైన్ మాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ISCLS పోర్టల్లో కనిపించింది. సో మాకు కూడా లైక్ FA1 ముందు చాలా వరకు స్ట్రెస్గా ఫీల్ అయ్యాం, ఎందుకంటే ఈ ప్యాటర్న్, ఈ ఎగ్జామ్, UI ఏమంత ఐడియా లేదు మాకు కూడా ఫస్ట్లో. అండ్ ఆల్సో దెర్ వాస్ టూ మచ్ స్టఫ్ టు లెర్న్ ఫ్రమ్ పైథాన్ బేసిక్స్ నుండి డేటా సైన్స్. అండ్ ఆల్సో కొత్త లైక్ న్యూ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ ఎండ్ రిలేటెడ్వి పైథాన్ యూస్ చేసి. ఇవి మాకు అసలు ఫస్ట్లో అసలు ఐడియా కూడా లేవు. ఇవన్నీ నేర్చుకోవడానికి లైక్ దెర్ వాస్ టూ మచ్ టు లెర్న్ ఇన్ టూ లిటిల్ టైమ్. అండ్ ఆల్సో ఇఫ్ వీ స్కోర్ మోర్ ఇన్ FA1, అప్పుడు మనం FA2లో చాలా రిలాక్స్గా లైక్ మామూలుగా రాయొచ్చు వితౌట్ టేకింగ్ టూ మచ్ స్ట్రెస్. ఫస్ట్ జావా స్ట్రీమ్ వాళ్ళకి వాళ్ళ FA1 ఎగ్జామ్ మాక్ టెస్ట్ అండ్ ఎగ్జామ్ జరిగింది. సో వాళ్ళ దగ్గర నుండి మేము ఎక్కువ అడ్వైస్ తీసుకున్నాం ఎలా ఉండిద్ది మొత్తం ప్రాసెస్ అనేది. ఫైనలీ మా మాక్ టెస్ట్ పేపర్ వచ్చేసి మీడియం లెవెల్ ఉంది, మరీ అంత టఫ్ కూడా అనిపించాల. బట్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం 2 hours టైమే ఉంది కంప్లీట్ చేయడానికి హ్యాండ్స్ ఆన్. అండ్ కీ వాస్ ద టైమ్ మేనేజ్మెంట్. అండ్ దెర్ ఇస్ నో మాక్ టెస్ట్ ఫర్ మాక్ టెస్ట్ అయిపోయిన నెక్స్ట్ డే ఆన్ 30th January మా FA1 ఎగ్జామ్ జరిగింది. ఎగ్జామ్ కూడా 2 hours, మార్నింగ్ హ్యాండ్స్ ఆన్ అండ్ ఆఫ్టర్నూన్ ఆబ్జెక్టివ్. హ్యాండ్స్ ఆన్లో క్వశ్చన్ పేపర్ లైక్ మాక్ టెస్ట్ కన్నా కంపారిటివ్లీ చాలా ఈజీగా అనిపించింది. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మా ఏజెంట్కి అయ్యే వాళ్ళకి నో ఆటోమేషన్ టెస్టింగ్ ఆర్ ఆటోమేషన్ ఇవాల్యుయేషన్ జరిగింది. దేర్ ఈజ్ ఓన్లీ మాన్యువల్ ఇవాల్యుయేషన్. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే మాకు ప్రెజెంటేషనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మోర్ దాన్ ద సొల్యూషన్ ఇట్ సెల్ఫ్. మాక్ టెస్ట్లో ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నెక్స్ట్ డే FA1 ఎగ్జామ్ చాలా ఈజియర్గానే అనిపించింది. సో బాగానే రాయొచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ 50 minutes ఆబ్జెక్టివ్. మాకు లైక్ క్వశ్చన్స్ వచ్చేసి చాలా ట్రిక్కీగా ఉన్నాయి. సింపుల్ క్వశ్చన్సే కానీ మేము దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. 1 mark, 2 mark, 3 mark క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ప్రతిదీ 25% నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మొత్తం 31 questions. అండ్ సో యూ నీడ్ టు ట్రై టు అటెంప్ట్ ఓన్లీ ద వన్స్ దట్ విల్ బి గ్యారంటీడ్ టు స్కోర్. ఇక ఎక్స్పీరియన్స్ మాక్ టెస్ట్ వర్సెస్ FA1 అంటే క్వశ్చన్ పేపర్ చాలా డీటెయిల్గా ఇస్తారు, లైక్ మోర్ లైక్ ఎ డాక్యుమెంటేషన్ దాన్ సమ్ క్వశ్చన్. ప్రతి స్టెప్ బై స్టెప్ లైన్ మీరు డీటెయిల్గా చూసి ఏ వేరియబుల్ నేమ్స్ ఎలా వాడాలో మొత్తం డీటెయిల్గా వాడే మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు సొల్యూషన్. సో ఈజ్ టైమ్ మేనేజ్మెంట్ యాజ్ ద పాయింట్ సజెస్ట్స్. అండ్ అనదర్ థింగ్ ఈస్ ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్కి లింక్ అయి ఉండిద్ది. సో డోంట్ ట్రై టు మెస్ యువర్ సెల్ఫ్ ఆన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. ఇంకా రిజల్ట్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ ఒక ఎగ్జామ్ అయిన 3 days తర్వాత వచ్చింది. అండ్ హ్యాండ్స్ ఆన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1 week ఆఫ్టర్ ద FA1 ఎగ్జామ్. హ్యాండ్స్ ఆన్ అండ్ ఆబ్జెక్టివ్ వేరే పోర్టల్స్లో ఉంటుంది. అండ్ ఆల్సో స్ట్రీమ్స్ బట్టి మారుతుంటాయి ఏ పోర్టల్స్లో రాయాలనేది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు మాక్ టెస్ట్ జరిగిన రోజే మీకు మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ చెప్తారు వాళ్ళు. అండ్ మా ఎక్స్పీరియన్స్లో బట్టి ఏం తెలిసిందంటే ఏజెంట్కే స్ట్రీమ్ వాళ్ళకి చాలా లీనియంట్గా అండ్ ఈజియర్ జరిగింది ఎగ్జామ్ కంపేర్డ్ టు జావా.
వన్ బికాస్ వాళ్ళ కాన్సెప్ట్స్ వచ్చేసి లైక్ మరీ డెప్త్కి వెళ్ళారంట, అండ్ ఆల్సో వాళ్ళకి కంప్లీట్ ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. అవన్నీ సాల్వ్ చేస్తేనే వాళ్ళకి ఐదర్ 1 ఆర్ 0 మార్క్స్. కంపేర్ టు దట్ మాకు వచ్చేసి మాన్యువల్ కరెక్షన్ కాబట్టి అట్లీస్ట్ మా అటెంప్ట్ కోసం మా ప్రెజెంటేషన్ బట్టి దాన్ని బట్టి మార్క్స్ డివైడ్ అవుతుంటాయి, నాట్ జస్ట్ రిగార్డింగ్ టు ద సొల్యూషన్. సో ఇది మా FA1 ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్. అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి అండ్ అందరు పాస్ అయ్యారు. సో నౌ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు FA2. దిస్ టైమ్ ఒక 2 వీక్స్ ఉంది మాకు టైం, 2-3 వీక్స్, అండ్ కాన్సెప్ట్స్ కూడా కంప్లీట్ మారుతాయి. FA1లో ఏం మీరు కోర్సెస్ నేర్చుకున్నారో అవన్నీ ఇక్కడ ఉండవు. ఇది మోర్ స్పెషలైజ్ టు అవర్ స్ట్రీమ్, ఏజెంట్కే కాబట్టి కంప్లీట్ రిలేటెడ్ టు LLMs అండ్ ఏజెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి ఉంటుంది. సో అవి మా FA2లో రాస్తాం, అండ్ ఐ విల్ టెల్ ద ఎక్స్పీరియన్స్ అబౌట్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆఫ్టర్ FA2 ఎగ్జామ్స్. అంటిల్ దెన్ టు అష్యూ సైనింగ్ ఆఫ్. నిజం చెప్పాలంటే మాక్ టెస్ట్ కన్నా ఆబ్జెక్టివ్ నిజం చెప్పాలంటే మాక్ టెస్ట్ కన్నా FA1 ఎగ్జామ్లో ఉన్న క్వశ్చన్ ప్యాటర్నే కాస్త ఈజీగా అనిపించింది క్వశ్చన్స్, ఎందుకంటే నాకు కూడా. అండ్ ఆన్ 30th January మా మాక్ టెస్ట్ అయిపోయిన నెక్స్ట్ డే FA1 ఎగ్జామ్ స్టార్ట్ జరిగింది. FA1 స్టార్ట్ జరిగింది ఏంటది?